రాహుల్ గాంధీ గారు నిన్న అక్రమంగా అరెస్ట్ చేయడం, రాహుల్ గాంధీ గారితో పాటు ఈ దేశంలో ప్రతిపక్షాల నాయకుల్ని వాళ్ళు చేసిన నేరమేం లేదు. ఈ దేశంలో లక్షలాది మంది, దాదాపు 23 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే దాని లీక్కు బాధ్యులైనటువంటి వారిని తక్షణమే పదవికి రాజీనామా చేయాలి. ఈ దేశ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ను తక్షణమే క్యాబినెట్ నుంచి తప్పించి దాని మీద సుదీర్ఘంగా చర్చ జరగాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ నీట్ లీకేజీ అంశంపైన చర్చ జరగాలని చెప్పి ఢిల్లీలో వేలాది మంది విద్యార్థులు ఇలా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఈ దేశంలో హోంమంత్రి అమిత్ షా విచక్షణ రహితంగా వారి మీద దాడి చేసి ఏ విధంగా వాళ్ళని కొట్టిండో మనం అందరం చూసినాం. నిన్న స్వయంగా రాహుల్ గాంధీ గారు, యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసి తక్షణమే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి, నీట్ పరీక్షకు లీకేజీకి కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అమిత్ షా క్షమాపణ చెప్పాలి, నరేంద్ర మోడీ పదవి నుంచి తప్పుకోవాలని చెప్పి ఇలా ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తే విచక్షణ రహితంగా ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేసి అరెస్ట్ చేసి ఏ విధంగా చేస్తుందో మనం అందరం చూస్తున్నాం. మేము ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు నిద్రాహారాలు మానేసి వాళ్ళ కుటుంబాలు ఎన్నో త్యాగాలు చేసి పిల్లల్ని నీట్ ఎగ్జామ్ రాపిస్తే దాన్ని లీక్ చేసి ఇలా ఎంతోమంది విద్యార్థుల చావులకు కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ను తక్షణమే రాజీనామా చేయించాలి. ఇలా చాతగాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదవి నుంచి తప్పుకోవాలి. ఈ దేశ హోంమంత్రి ఈ దేశానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ తోటి ఇవాళ మేము విద్యార్థులకు మద్దతుగా ఈ మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర శాంతియుత నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ ఉద్యమం ఇప్పటికే ఆగదు. రాహుల్ గాంధీ గారి గొంతు నొక్కుతనో, ప్రియాంక గాంధీ గారి గొంతు నొక్కుతనో యావత్ దేశం గొంతు నొక్కేట్టు కాదు. ఖచ్చితంగా మేమందరం కూడా విద్యార్థుల పక్షాన నిలబడతాం. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా మా ఉద్యమం కొనసాగుతుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది. థ్యాంక్ యూ. శాంతియుతంగా దీక్ష చేస్తున్నటువంటి వాంగ్చుక్ను అరెస్ట్ చేయడము, 20 రోజులుగా కూడా పట్టించుకున్నటువంటి ప్రధానమంత్రి ఉన్నట్టుండి ఉలిక్కిపడి యువత అంతా కూడా నా దగ్గర నుంచి పోతా ఉన్నారు, యువత మద్దతు బీజేపీకి లేదు అని నీట్ పరీక్ష లీక్ని ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాడు. చదువు విలువ చదువుకున్నోనికి తెలుస్తుంది అంటారు. ఈ చదువు లేని అన్పఢ్ రాజా మన దేశ ప్రధాని అవడే మన దురదృష్టం. మళ్ళా రెండవది ఏంటంటే పిల్లలు లేరు, భార్యను బడిపెట్టాడు. పిల్లలు లేనివాని గురించి పిల్లల బాధ ఏందో తెలియదు, ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది. పిల్లల్ని మన బిడ్డను మనం జాగ్రత్తగా చూసుకుంటాం. మొత్తం బట్టలు చింపేసి వాళ్ళ అంతరంగిక దుస్తులను ఎక్స్పోజ్ చేస్తూ నిన్న కొట్టించడం చాలా బాధాకరం. సరే, ఈ విధంగా ఉంటే మరి పార్లమెంట్లో లేవనెత్తితే ధర్మేంద్ర ప్రధాన్ను ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయమని, మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయమని చేస్తున్నటువంటి డిమాండ్ను పట్టించుకోలేక ఏమనంటే ముస్లింల పేర్లు, పాకిస్తాన్ పేరు, లేకపోతే ఇంకో పేరు చెప్పి పబ్బం గడుపుతున్నారు. కానీ కేవలం నీట్ పరీక్ష లీక్ కాకుండా నిర్వహించలేనటువంటి అసమర్థుడు ప్రధానమంత్రి, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు, వీరు పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. ఎన్నో ఏళ్ళు కష్టపడి డాక్టర్ కావాలని కలలు గని, అదేవిధంగా ఇంజనీర్ కావాలని కలలు కన్నటువంటి విద్యార్థులు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నది ఈరోజు భారతీయ జనతా పార్టీ. మరి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియదు. కనీసం ఒక్కరు కూడా ముందుకొచ్చి స్టేట్మెంట్ ఇవ్వరు. ఒక ప్రతిపక్ష నాయకుడిని అవమానకరంగా చెప్పుకోలేని విధంగా లాగడం, తీసుకుపోవడం, తర్వాత పోలీస్ స్టేషన్లకు తరలించడం, ఇది చాలా సిగ్గుచెట్టు. భారతీయ జనతా పార్టీ ఆ రోజు గోద్రా అల్లర్లలో 2002లో 2000 మందిని ఊచకోత కోస్తే విచారణకు ఆదేశించింది ఆనాడున్నటువంటి ప్రధానమంత్రి. ఈరోజు విచారణ లేదు, జనాలను చంపడం, ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఇది చాలా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. తప్పకుండా ధర్మేంద్ర ప్రధాన్ను రిజిగ్నేషన్ ఇచ్చే వరకు, బర్తరఫ్ చేసే వరకు ఇది కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ యొక్క బట్టలు ఊడదీసి బహిర్గతం చేసి రాముడి పేరు మీద ఓట్లు, ఆ రామాలయంలోనే నోట్ల కట్టలు మాయం.
మరి నీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉన్నది? దేవుని పేరు చెప్పుకున్నోడివి, దేవుని హుండీలో ఉన్న డబ్బులు పోతుంటే కూడా నువ్వు ఏమాత్రం కూడా పట్టించుకోలేనటువంటి ప్రధానమంత్రి. నీకేం తెలుస్తుంది? దేశంలో ఏం జరుగుతుంది? నీ రాష్ట్రం లోపల నీ ప్రభుత్వం ఉన్నది, బీజేపీ ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ లోపల యోగి గారు మీ యొక్క ముఖ్యమంత్రి గారు మరి ఆ దేవాలయంలో ఏ విధంగా ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులు రాముని పేరు మీద ఈ భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందిలో దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఆ దేవాలయం కోసం కంట్రిబ్యూట్ చేసి దానికి లెక్కలు లేవు. మరి ఈరోజు ఆ దేవాలయం డబ్బులు పోయినాయి అంటే నువ్వు పరిపాలన దక్షుడివా అసమర్థుడివా? ఇది ప్రజలకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి తక్షణమే భర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉంది.